హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కల్కి 289 అయితే కలెక్షన్స్ లిస్ట్ అయితే మీ ముందరికి అయితే వచ్చేస్తాను. డే 6 అంటే ట్యూస్డే వరకు ఎంత కలెక్షన్ అయితే వచ్చిందో మనం ఒకసారి అయితే చూసుకుందాం. మన ఏపీ, టీఎస్ అండ్ టోటల్ తెలుగు స్టేట్స్ కలిపి మొత్తం 150 నుంచి 160 కోట్ల కొట్టి 200 కోట్ల చెరువులు అయితే ఈ కల్కి మూవీ అవుతుంది. ఇంకా నైజాంలో ఒక్కచోటే దాదాపుగా 70 కోట్లకి పైగా గ్రాస్ అనేది రావడం జరిగింది. ఇంకా మనకి తమిళనాడులో చూసుకున్నట్లయితే 12 కోట్లు గ్రాస్, అండ్ కేరళలో కనుక చూసినట్లయితే 6.5 crores గ్రాస్, అండ్ మనకి కన్నడ వెర్షన్ అంటే కర్ణాటక కనుక చూసుకున్నట్లయితే 2 crore గ్రాస్ అయితే రావడం జరిగింది. ఇంకా నార్త్ ఇండియాలో అయితే 112 కోట్లతో అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది. అంటే 112 నుంచి 139 కోట్ల వరకు గ్రాస్ అయితే రావడం జరుగుతుంది నార్త్ ఇండియాలో, ఓన్లీ ముంబై అండ్ ఢిల్లీ కలుపుకొని. ఇంకా మన తెలుగు స్టేట్స్ అండ్ మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే హైయెస్ట్ గుంటూరు ఈస్ట్ వెస్ట్లో సీడెడ్లో కలెక్షన్ అయితే బాగా వస్తుంది. ఇంకా తెలంగాణ నైజాంలో అండ్ హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ క్రాస్ రోడ్లో కూడా కలెక్షన్ అయితే బాగా రావడం జరిగింది. ఇంకా ఓవర్సీస్లో అయితే వెళ్దాం. ఓవర్సీస్లో అయితే నిన్నటికి $12.5 million అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అంటే టోటల్గా కెనడా, యుఎస్, నార్త్ అమెరికా అండ్ జర్మనీ, ఇటలీ మొత్తం అంతా ఓవర్సీస్ కలుపుకొని 110 నుంచి 112 కోట్లు గ్రాస్ అయితే రావడం జరిగింది. ఇది ఫాస్టెస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ ఇండియన్ మూవీ. ఇప్పుడు దాకా ఇన్ని 6 డేస్లో 100 కోట్లు దాటడం అనేది ఇదే ఫస్ట్ మూవీ. అక్కడైతే త్రిబుల్ ఆర్ రికార్డ్ కూడా బ్రేక్ అవ్వడం జరిగింది. ఇంకా ఇవన్నీ కలుపుకొని డే 6కి అయితే మన కల్కి అనేది 620 నుంచి 635 కోట్ల వరకు గ్రాస్ అయితే రావడం జరిగింది. మీరు 635 కోట్లు అయితే గ్రాస్ అయితే కన్ఫర్మ్. ఇంకా రేపటికి నాకు తెలిసి అది 680 కోట్ల ఇది గ్రాస్ అయితే వస్తుంది. ఎందుకంటే మండే వర్కింగ్ డే రోజు కూడా దాదాపుగా 30 నుంచి 40 కోట్ల వరకు గ్రాస్ అయితే రావడం జరిగింది మండే కూడా. అది కూడా నార్త్ ఇండియాలో నుంచే సగం వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ డే, నార్త్ ఇండియాలో కూడా వర్కింగ్ డే, కానీ అక్కడ టికెట్స్ రేస్ చాలా హైగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నార్త్ ఇండియా వాళ్ళు వర్కింగ్ డేస్లో కూడా మూవీస్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో నార్త్ ఇండియాలో అయితే కలెక్షన్ అయితే బాగా వస్తుంది. ఇంకా తమిళనాడులో కూడా ఉంది. టోటల్గా ఈ మూవీ వచ్చేసరికి డే 7కి వచ్చేసరికి డే 6కి అయితే 635 crores గ్రాస్, అండ్ డే 7కి వచ్చేసరికి అంటే ఈ రోజు నేను రేపు రిజల్ట్ అయితే ఇస్తాను. ఈ రోజుది కలెక్షన్ అయితే టోటల్గా 680 నుంచి 700 crores గ్రాస్ అయితే రావడం జరుగుతుందని నా అంచనా. నిన్నటి వరకు అయితే ప్రకారం 635 crores గ్రాస్, అండ్ రేపుతో మన సలార్ రికార్డ్ ఫుల్ టైమ్ రన్ 700 crores గ్రాస్ అనేది బ్రేక్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు దాకా మన వరల్డ్ వైడ్గా 635 crore గ్రాస్ అయితే 380 crores షేర్ అయితే రావడం జరిగింది. అంటే దాదాపు 385 కోట్ల షేర్ అయితే వచ్చేసింది. మరో ఈ సండే కల్లా అయితే బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే బడ్జెట్ వచ్చేసరికి మనకు 500 నుంచి 600 కోట్లు అని చెప్తున్నారు. కాబట్టి ఈ 700 కోట్లు దాటిన తర్వాత సండేకి వచ్చేసరికి మనకి దాదాపు 900 కోట్ల వరకు అయితే రావడం జరుగుతుంది. అంటే అప్పుడు 1000 కోట్లు. కాబట్టి ఇప్పుడైతే మనకి షేర్ 380 నుంచి అప్పటికి 480కి, అంటే ఇంకో 100 కోట్ల 180 కోట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడైతే ఇంకా ఫుల్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ డన్, ప్రాఫిట్స్లోకి అయితే మూవీ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.